ప్రజలు తమ వైపే ఉన్నారంటూ టీఆర్ఎస్, కారుకు బ్రేకులు తప్పవంటూ కాంగ్రెస్, కేంద్రంలో మళ్లీ మేమే అంటూ బీజేపీ హోరాహోరీ ప్రచారాలు చేస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం, హామీలు, వినూత్న ప్రచారాలతో ముందుకెళ్తున్నారు అభ్యర్థులు. ఇక పార్టీల లీడర్లు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్ గా ప్రచారాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు నిజామాబాద్ అభ్యర్థి కవిత. టీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులపై చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ఏ అన్న కవిత, కోర్టు కేసుల పరిష్కారం అవగానే చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి మరి తప్పకుండా ఆ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాం. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వేసిన కోర్టు కేసులన్నీ కూడా ఇప్పుడు ఒక తుది దశకు వచ్చినాయి. అవి వాటిని పరిష్కరించుకున్న వెంటనే తప్పకుండా బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయి. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆదిలాబాద్ అభ్యర్థి గోడెం నగేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ హయాంలోనే పేపర్ మిల్లు తెరిపించామన్న మంత్రి, టీఆర్ఎస్ ఎంపీని గెలిపిస్తే సిర్పూర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మనం ఒకసారి ఎంపీ గారిని మనం గెలిపించుకొని రేపు రాబో రోజులలో ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఇవాళ 16 ఎంపీని గెలిస్తే రేపు అక్కడ నుంచి నిధులు పెద్ద ఎత్తున మనం తీసుకొచ్చే అవకాశం మనకు ఉంటుంది. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారాయన. ప్రధానిని నిర్ణయించే అధికారం టీఆర్ఎస్ కు వస్తే దేశంలో గుణాత్మక మార్పులు వస్తాయన్నారు. వేమిరెడ్డి నరసింహారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన పార్లమెంటులో గొంతు వినిపించే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంటులో మాట్లాడేది కేసీఆర్ కాదని అభ్యర్థులను చూసి ఓటేయాలన్నారు. నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేని వాళ్లను నిలబెడితే పార్లమెంటులో ఎలా పోరాడతారని ప్రశ్నించారు. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం భావిస్తున్నాం. పార్లమెంట్ లో సమర్థవంతంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష వినిపించగలిగే వ్యక్తి, నిస్వార్థంగా నిజాయితీగా ప్రజా జీవితంలో కలిసే వ్యక్తి అందరూ మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. అసత్య ప్రచారాలతో టీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. 16 సీట్లు గెలిచి టీఆర్ఎస్ ఏం చేయలేదన్న పొన్నం ప్రభాకర్, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ప్రచారం చేసిన ఆయన మంకమ్మ తోటలోని ఓ హోటల్లో దోసెలు వేసి జనాన్ని ఆకట్టుకున్నారు. ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాంధీ పార్కుల్లో ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్. ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్లని ఎన్నుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు భరోసా ఉంటుందన్నారు. ఖమ్మంలో లోక్సభ ఎన్నికల ప్రచారం చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. రాష్ట్రంలో 16 సీట్లు గెలుస్తామని, ఖమ్మంలో భారీ మెజారిటీ ఖాయమన్నారు నామా. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో కలిసి పెవిలియన్ గ్రౌండ్, లకారం ట్యాంక్ బండ్ దగ్గర వాకర్లను కలిసి టీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు. ఎన్నికల్లో గెలిచి పీఎం అవ్వాలన్న రాహుల్ గాంధీ ఆశలు అడియాసలే అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలో ప్రజల వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీయే కారణమన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కు చెందిన 2 కౌన్సిలర్లతో పాటు 2000 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉదయం సంగారెడ్డిలో వాకర్స్ ను కలిసిన ఆయన ఆ తర్వాత సదాశివపేట సీనియర్ సిటిజన్స్ ను కలిశారు. మరోవైపు కొత్త ప్రభాకర్ తరఫున ఆయన సతీమణి మంజులతారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. మోడీకి కేసీఆర్ బినామీ అన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. ఖమ్మం జిల్లా కొణిజర్ల, వైరా, ఏన్కూరు మండలాల్లో రోడ్ షో చేసిన ఆమె కొణిజర్ల శ్రీ సీతారామచంద్రస్వామి గుడిలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఖమ్మం ఎంపీగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు రేణుక. ప్రజల పైన అమాయక
విధానాలు ఉపయోగించి మీకు మాయమాటలు చెప్పి మళ్ళీ జన్మలో ఇక్కడ వాళ్ళు అడుగు పెట్టేదానికి ధైర్యం చేయకుండా మనం చేయాలి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ తరఫున ప్రచారం చేస్తున్నారు మాజీ మంత్రి జోగురామన్న. గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన తాళాలు వేస్తూ భజనలు చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. మరోవైపు కరీంనగర్ అభ్యర్థులు పొన్నం, ఎంపీ వినోద్ సతీమణులు ఇంటింటి ప్రచారం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను 15 రోజులు వాయిదా వేయాలని ఈసీని కోరామన్నారు నిజామాబాద్ పార్లమెంట్ రైతు అభ్యర్థులు. సెక్రటేరియట్లో ఈసీని కలిసిన అభ్యర్థులు నియోజకవర్గంలోని ఎన్నికల సమస్యలపై చర్చించారు. తమకు గుర్తులు కేటాయించినట్లుగా అధికారులు సమాచారమే ఇవ్వలేదన్నారు. చాలా తక్కువ టైం ఉన్నందున ఎప్పుడు ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్న అభ్యర్థులు సమస్యలపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ఓ గారు ఇప్పటి వరకు మా ఎంపీ అభ్యర్థులకు ఒక అవగాహన కానీ మరి మీకు గుర్తొచ్చింది ఇమేజ్ కానీ ఇప్పటి వరకు మరి చూపడలేకపోయినారు. మరి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు, మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి అవి పాటించాలి, లెక్కలు చూపించాలి, మీకు గుర్తు వచ్చిందని ఇప్పటికి కూడా అవగాహన జరపలేక మరి ఈరోజు మరి 11వ తారీఖు నాడే పోలింగ్ చేద్దామని చెప్పడం జరిగింది. మరి 11వ తారీఖు ఎలక్షన్ అంటే మరి మేము ఎప్పుడు ప్రచారం చేయాలి అని ఒక కాంప్లైంట్ ఇవ్వడం, అలాగే ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉన్నాయో అవి కొద్దిగా కింద మీద జరుగుతున్నాయని మా గత అసెంబ్లీ ఎలక్షన్లో వినపడడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరపాలని మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఎలక్షన్ ఒక వారమా 10 రోజుల పోస్ట్పోన్ చేసి మాకు అవగాహన కల్పించి ఒక వారం 10 రోజులు పోస్ట్పోన్ చేస్తే మేము గ్రామాల్లో మరి ప్రచారానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి పోస్ట్పోన్ చేయాలని మేము రైతుల తరఫున మరి ఎంపీ అభ్యర్థుల తరఫున మరి ఇక్కడ విన్నవించడం జరిగింది. రేపు పొద్దున ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే దాని మీద చర్యలు ఉంటాయి కాబట్టి ఈరోజు వేసింది 185 మందిలో 178 మంది రైతులు. వారికి వ్యవసాయం తప్ప మరి ఎలక్షన్ల గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి రైతులకు ఇవాళ మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రైతుల పక్షాన మేము ఈ పోలింగ్ డేటును ఎక్స్టెండ్ చేయమంటున్నాం. ఒక 10 నుంచి 15 రోజులు. చదువుకోని వ్యక్తులు ఇవాళ ఎన్నికల బరిలో ఉన్నారు, రైతులు ఉన్నారు కాబట్టి మేము ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారిని మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద బ్యాలెట్ పెడితే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేసినాము. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర బృందం సమీక్షించింది. ఈవీఎం, వీవీప్యాట్ల తయారీపై బెల్, ఈసీఐ అధికారులతో చర్చించింది. ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల అధికారి ఉమేష్ సిన్హా చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలు, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటుందన్నారు. ఎన్నికల విధులకు అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు ఉమేష్ సిన్హా. Nizamabad, especially I would like to brief all of you. It's an exceptional case where a large number of candidates are contesting from Nizamabad. 185 candidates are contesting, and for Nizamabad parliamentary constituency also, the commission has decided to hold the election with the EVM and VVPAT machines. This will be first election of the kind where for such a large number of candidates the elections will be conducted with EVM and VVPAT. I am also very happy to share with you that the arrangements are being made properly, and Hyderabad earlier also had been, you are aware that EVM for the first time was invented in Hyderabad, and this will be another landmark case where the first time in the history of the country such a large number of candidates election will be held with EVM and VVPAT. For each polling station we will have 12 ballot units, 1 control unit and 1 VVPAT. So all the preparatory arrangements are being done. The election will require the Nizamabad election will require about 25,000 ballot units, 2,000 ఈవీఎంలతోనే నిజామాబాద్ ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ ఏర్పాటు, అదనపు సిబ్బంది వినియోగంపై కసరత్తు చేస్తున్నారు.
నిజామాబాద్ లోక్సభ స్థానంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. మొన్నటి వరకు పోలింగ్ ను బ్యాలెట్ తో జరపాలా లేక ఈవీఎంలతో నిర్వహించాలా అనే డైలమాలో పడ్డారు అధికారులు. దీనిపై చర్చలు జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం చివరకు ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ ఎన్నిక కోసం M3 రకం ఈవీఎంలను వాడాలని నిర్ణయించారు. దాదాపు 26,820 ఈవీఎంలు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లు ఈ ఎన్నికల్లో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. M3 రకం ఈవీఎంలను ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 యూనిట్లు వినియోగించనున్నారు. ఈ యంత్రాల్లో 192 మంది పేర్లు పెట్టుకునే వీలుంటుంది. అయితే నిజామాబాద్ సెగ్మెంట్ పరిధిలో 185 మంది బరిలో ఉండటంతో 186వ సంఖ్యను నోటాకి కేటాయించనున్నారు అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్న పోలింగ్ కేంద్రాల్లో టేబుళ్లు ఏర్పాటు చేయడం, పోలింగ్ ముగిశాక ఈవీఎంలను భద్రపరిచేందుకు కావలసిన గోదాంలను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. నిజామాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈసారి పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిచ్పల్లిలోని మెడికల్ కాలేజీలో కూడా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. నిజామాబాద్ లో బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. మోడీ సర్కార్ వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. ఈ 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిందన్నారు రాజ్నాథ్. ప్రజా సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే సత్తా ఉన్న అరవింద్ను గెలిపిస్తే మోడీతో కలిసి ప్రజలకు సేవలందిస్తారని చెప్పారు రాజ్నాథ్. आपने हैदराबाद में तेलंगाना में तो टीआरएस बना दिया, लेकिन यदि दिल्ली में भी सरकार बननी है तो नरेंद्र मोदी जी की सरकार बनाने के लिए भारतीय जनता पार्टी के कैंडिडेट्स को जिताइए, यही अपील करने आया हूं. अब क्या हाल है आप लोगों की? फार्मर्स यहां के ठीक हैं? रैयत ठीक नहीं? ठीक हैं? नहीं. आपका ये टर्मरिक खरीदा जा रहा है कि नहीं? हल्दी खरीदी जा रही है कि नहीं खरीदी जा रही है? नहीं. बहनों भाइयों, आप यहां से हमारे अरविंद गारू और लक्ष्मण गारू इन दोनों को जिताकर भेजिए. मैं आपको यकीन दिलाता हूं कि आपकी हल्दी को खरीदने के लिए चाहे कोई भी व्यवस्था करनी पड़ेगी हम करेंगे. जरूरत हुई टर्मरिक बोर्ड बनाने की तो हम बोर्ड बनाने में भी पीछे नहीं रहेंगे. रेड ज्वार की प्राइस मिल रही है ठीक ठाक? नहीं मिल रही है. क्या हो रहा है? अरे कुछ हो रहा है कि नहीं हो रहा है? ये तेलंगाना की गवर्नमेंट कुछ कर रही है कि नहीं कर रही है? और मैं बतलाना चाहता हूं मेरे बहनों भाइयों, हम लोग ऐसा सिस्टम डेवलप कर रहे हैं. 22 ऐसे आइटम्स हैं जिनकी की मिनिमम 22 आइटम्स हैं जिनकी मिनिमम सपोर्ट प्राइस हम लोगों ने तय कर दी है. रेड ज्वार की जो यहां पर खेती होती है, आपको उचित कीमत मिले, रिम्यूनरेटिव प्राइस मिले, इसके लिए जो भी करना होगा हमारी गवर्नमेंट करेगी, मैं आपको विश्वास दिलाता हूं. మెదక్ ఎంపీ అభ్యర్థులు నియోజకవర్గంలో కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి కార్మికుల ఓట్లే గెలుపోవటంలో డిసైడ్ చేయడమే ఇందుకు కారణం. గతంలో ఇక్కడ హస్తం హవా నడిచినా రాష్ట్రం ఏర్పడ్డాక కారు జోరు సాగింది. అయితే ఈసారి అభ్యర్థులంతా కార్మికుల మీదే ఫోకస్ పెట్టడంతో పారిశ్రామిక గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుందా అనేది ఆసక్తిగా మారింది. మెదక్ లోక్సభ స్థానంలో కార్మికుల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి. ఈ సెగ్మెంట్ పరిధిలో పటాన్చెరు, నర్సాపూర్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్నాయి. దాదాపు 3,000 భారీ, మధ్య తరహా, చిన్న కుటీర పరిశ్రమలుంటాయి. కాంట్రాక్ట్, పర్మనెంట్, క్యాజువల్ కార్మికులు 1,50,000 వరకు ఉంటారని అంచనా. ఇక దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీడీ కార్మికులున్నారు. 35,000 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. ఇలా మొత్తంగా ఎంపీ పరిధిలో శ్రమజీవుల సంఖ్య 2 లక్షల పైమాటే. దీంతో ఇక్కడ గెలుపోటముల్ని కార్మిక వర్గం ఓటర్లు ప్రభావితం చేస్తూ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు కావటంతో కేంద్ర విధానాలతో ప్రభావితమయ్యే కార్మికులు ఆచితూచి ఓటేసే అవకాశం ఉంటుంది. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లలో ఎక్కువ మందున్నది కార్మికుల కుటుంబాలే. దేశం నలుమూలల నుంచి భారీగా కార్మికులు వలసలొచ్చి ఇక్కడనే నివాసముంటున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం వీళ్ల సంఖ్య 1,00,000 ఉండొచ్చని అంచనా. అయితే విభిన్న ప్రాంతాల వాళ్లు ఉండటంతో ఇక్కడి ఓటరు నాడి పట్టుకోవటం అంత తేలిక కాదు.
స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ప్రతి ఓటర్ని కలుసుకునే అవకాశం తక్కువ. దీంతో పార్టీల గుర్తులే గెలుపోటముల్ని ప్రభావితం చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాల్ని కుదించి 4 చట్టాలుగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు కూడా చేశాయి. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతన పరిమితి అమలు కాకపోవటం, బీడీ కార్మికుల పింఛన్ల డిమాండ్, ఉపాధి హామీ నిధుల మళ్లింపు లాంటి అంశాలు ఇక్కడ బీజేపీకి కాస్త మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. మోడీ చరిష్మాపై బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అవటంతో తన వెంటే కార్మికులుంటారనే ధీమాలో ఉన్నారు. ఎవరి అంచనాలు వాళ్లకున్నా కార్మికులు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ కు మెజారిటీ ఎంపీలున్నా విభజన హామీలు సాధించలేకపోయిందన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. 16 మంది ఎంపీలతో చక్రం తిప్పేవారు ఎవరూ లేరన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో భూ కబ్జాదారులే ఎక్కువ ఉన్నారని శ్రవణ్ ఆరోపించారు. ఉద్యమంలో లేని వాళ్లకు టికెట్లిచ్చి ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని పక్కన పెట్టారని విమర్శించారు. దొంగలకు సద్దులు మోసినట్టుగా ఇవాళ టీఆర్ఎస్ అధిష్టానం ఈ భూ కబ్జాదారులకు ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని వాళ్ళ ప్రజల మీద రుద్ది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భూ కబ్జా కోర్లకు అడ్డాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ సమాజం ఒక్కసారి లోతుగా ఆలోచించి విశ్లేషణ చేసి మీరు ఓటేసే ముందు ఇటువంటి భూ కబ్జా కోర్లకు సరి అయినట్టుగా గుణపాఠం చెప్పాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల ప్రజాప్రతినిధులు అయినట్టయితే నిజంగా తెలంగాణ ప్రజలకు రక్షణ కలుగుతుందా? బంగారు తెలంగాణ ఏర్పడుతుందా? నిజంగా వీరు తెలంగాణ కోసం నిధుల కోసం పార్లమెంట్లో కొట్లాడతారా అని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రజలను లోతుగా ఆలోచించి ఈ యొక్క కబ్జా కోర్లకు 100 crore క్లబ్ పెట్టినారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. 100 కోట్ల క్లబ్. ఈ 100 కోట్ల క్లబ్లో ఉన్నటువంటి ఒక పార్లమెంటు సభ్యులకు సరి అయిన గుణపాఠం చెప్పాలా, వీళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తర్వాత పెద్దపల్లి వెంకట్ నిన్న మొన్నటి దాకా చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని తెలంగాణ ఉద్యమం కోసం పార్లమెంట్లో బరిగీసినట్టు కొట్లాడినటువంటి ఒక వివేక్ను పక్కన పెట్టి టికెట్ ఇచ్చిండ్రు. సో వీళ్ళందరూ కూడా రేపు పొద్దుగాల పార్లమెంటుకు పోయినట్టయితే రానున్నటువంటి ఒక పార్లమెంటు పైరవీలకు అడ్డాగా మారుతుంది తప్ప ప్రజల యొక్క సేవ కోసం కానీ తెలంగాణ అభ్యున్నతి కోసం కానీ పాటు పడరు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. లక్షల విలువైన భూముల్ని కబ్జా పెట్టేస్తున్నారు. అంతేకాకుండా పర్మిషన్ లేకుండా వెంచర్లు వేసి పరిమితికి మించి అంతస్తుల భవనాలు కడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు కొన్ని బయటపడ్డా అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. చుంచుపల్లి మేజర్ పంచాయతీ 2016లో మండలంగా మారింది. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉండడం మండలం కావడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. దాంతో లక్షల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదనుగా కబ్జాదారులు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఆక్రమించి అనుమతికి మించిన అంతస్తులు కడుతున్నారు. ఒక్క చుంచుపల్లిలోనే ఇలా 40కి పైగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలా వరకు రాత్రికి రాత్రే లేఅవుట్స్, ఇళ్ల నిర్మాణాలు అవుతున్నాయి. విద్యానగర్, నందాతండా, ఎస్కే నగర్, రామాంజనేయ కాలనీల్లో కొందరు తమకున్న పలుకుబడితో నిర్మాణాలు చేపట్టారంటున్నారు స్థానికులు. కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అమ్ముకొని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించుకున్నటువంటి దయనీయ దుస్థితి ఉంది. ఎప్పటికైనా ఈ గ్రీన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆక్రమించుకొని ఆ గ్రీన్ ల్యాండ్స్ ప్రజల ఆరోగ్యాల కోసం, ప్రజల బాగోగుల కోసం, మంచి కోసం ఆ పంచాయతీలకి అభివృద్ధి వచ్చే విధంగా, రెవెన్యూ వచ్చే విధంగా తగు చర్యలు తీసుకొని మరి ఆ పంచాయతీలకి మరి ఆ రెవెన్యూ లోటును పూడ్చే విధంగా, ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ అక్రమార్కులపై తగు చర్యలు తీసుకొని ఇటువంటి గ్రీన్ ల్యాండ్స్ అన్నింటిని కూడా కాపాడాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలంగా మేము ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మేము వినియోగించుకుంటా ఉన్నాం. కొందరు రియల్టర్లు అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు వేసి స్థలాన్ని అమ్ముతున్నారు. గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన గ్రీన్లాండ్ భూములు కూడా కబ్జా అవుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు, అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని కాలనీల్లో భూ వివాదాలు తలెత్తుతున్నాయి.
బైపాస్ రోడ్లోని శ్మశాన వాటిక పక్క స్థలాన్ని ఆక్రమించే యత్నాన్ని ఈ మధ్య పోలీసులు అడ్డుకున్నారు. రామ్నగర్ అట్టల ఫ్యాక్టరీ ఏరియాలో పంచాయతీ నుంచి లేఅవుట్ అనుమతి తీసుకోకుండా వెంచర్లు వేశారు. ఈ ప్రాంతంలో దాదాపు 10 వరకు వెంచర్లు వేశారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న ఈ భూములను కొన్నవాళ్లు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ 170 యాక్ట్, ఈ యాక్ట్ ఉన్నా కూడా ఈ సర్పంచ్కు ఎటువంటి సంబంధాలు లేకుండా అధికారులు 170 యాక్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ చేసి వాళ్ళకు ఏదైతే ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళు వచ్చి ప్లాట్లు చేసుకోవడం, స్వచ్ఛతంగా అమ్ముకోవడం, తర్వాత వచ్చి ఈ ఇంటి నెంబర్లు ఎందుకు ఇచ్చారని అధికారులు అనడం, నెంబర్ లేకపోతే మేము ఎక్కడికి పోవాలని జనాలు గోడ పెట్టడం, గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి ఇంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చుంచుపల్లి గ్రామ పంచాయతీలో అంబేద్కర్ నగర్ కానీ ఇటు విద్యానగర్ కాలనీలో కానీ ఏదైతే దళారులు ఆక్రమించుకొని గ్రీన్ ల్యాండ్ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను అధికారులను కోరుకుంటున్నా. హౌసింగ్ బోర్డు అంబేద్కర్ నగర్ లో ఒక భూమి విషయంలో 2 వర్గాల మధ్య వివాదం జరిగింది. కొందరు ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణాలు చేస్తుండటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. పంచాయతీకి కేటాయించిన గ్రీన్లాండ్ భూమిలో కూడా ఇల్లు నిర్మించుకున్నారు. దీంతో స్పందించిన అధికారులు వార్నింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఎవరైతే అట్లా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారని తెలిసిన వాళ్ళ విషయంలో మేము ఈవో కూడా మెమో ఇవ్వడం జరిగిందండి. ఆ ఈవో కూడా మళ్ళీ ఆ యొక్క ప్లెయిన్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ప్లెయిన్ ఏరియాస్లో కానీ లేకపోతే ట్రైబల్ ఏరియాలో కానీ ఎక్కడైతే మనకు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అవుతున్నాయో ఆ ఇండ్ల దగ్గర మేము ఒక బోర్డు కూడా పెట్టించడం జరిగిందండి. ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూ అది గ్రీన్ ల్యాండ్ ప్లేస్ అని చెప్పడం జరిగింది. దానికి కూడా మేము రెవెన్యూ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాము. అది సర్వే చేయించి అది నిజంగా గ్రీన్ ల్యాండ్ అయి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ గ్రీన్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళ మీద మాత్రం తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నట్టు స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా అవ్వకుండా కాపాడాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకి పెరుగుతున్న ఎండలతో పాటు వడగాలులతో జనం అల్లాడుతున్నారు. చెరువులు, నదులు కూడా ఎండిపోవడంతో గ్రామాల్లో తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండే మొదలయ్యే ఉక్కపోతలు సాయంత్రం 7 గంటల వరకు తగ్గడం లేదు. గత వారం రోజులుగా ఎండ తీవ్రత 40 డిగ్రీలకు తగ్గడం లేదు. తాజాగా గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండలు పెరగడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లా కేంద్రాల్లో జనం లేక రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎండలతో పల్లెల నుంచి టౌన్ వరకు వచ్చే జనం సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. వ్యవసాయ పనులు చేసేవారు కూడా ఎండ తీవ్రతకి 10 గంటలలోపు పనులన్నీ ముగించుకొని ఇంటి బాట పడుతున్నారు. మరోవైపు కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు జనం. ఇప్పుడు ఈ మార్చి నెలలో ఇంత ఎండలుంటే వచ్చే 2 నెలల్లో ఎండలు మరి సామాన్యుని ఏ విధంగా మనిషి బతకలేని పరిస్థితి తీసుకొస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో కరెంటు కోతలు చాలా ఎక్కువ అయ్యాయి. దానికి మరి కారణాలు ఏమిటో ప్రభుత్వం వారే గుర్తించి ఈ కరెంటు కోతని లేకుండా చేస్తే సామాన్యులకు ఈ కనీసం పంక కింద వండే సామాన్యులు ఎందరో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపశమనం కలిగిస్తుంది. అందరూ ఏసీలు, బ్యాటరీలు ఫిట్ చేసుకునే పరిస్థితిలో ఉండరు కాబట్టి దీన్ని గుర్తించాలి. ప్రభుత్వం వారు గుర్తించి ఈ ఎండాకాలంలో 3-4 నెలలు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సామాన్యులుగా మేము చాలా బాధపడుతూ ఈ గవర్నమెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎండలు పెరగడంతో అత్యవసరమైతే తప్ప పగటిపూట బయటకు రావద్దంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా జ్యూసులు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. ఎండ నుంచి కాపాడుకునేందుకు గొడుగులు, కాటన్ దుస్తులు, టోపీలతో పాటు మాస్కులు వాడితే మంచిదని సూచిస్తున్నారు. స్పెషల్గా కాటన్ దుస్తువులు, అవి కూడా లైట్ కలర్ క్లాత్స్, దాంట్లో మళ్ళీ లూజ్గా ఉండే బట్టలు ధరిస్తే మంచిది. వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మనము కోకోనట్ వాటరే కానివ్వండి, వాటర్ మిలన్ జ్యూసే కానివ్వండి, తర్వాత పైనాపిల్ జ్యూసే కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది. ఎండ నుంచి కాపాడుకోవడము బై సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడమే కానివ్వండి, ఎండ బాగా ఉన్నప్పుడు
గొడుగు వాడడము, తర్వాత ఏవైనా బట్ట తలకి కట్టుకోవడము, ఇట్లాంటివి పాటిస్తే మనము ఎండ నుంచి కాపాడుకోవచ్చు. ఎండల తీవ్రత ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలలు ఎలా ఉంటాయోనని భయపడిపోతున్నారు జిల్లావాసులు. గ్రామాల్లో ఇప్పుడే తాగునీటి సమస్య ఏర్పడటంతో మారుమూల ప్రాంతాల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరంభీం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. నదులు, కుంటలు అడుగంటిపోవడంతో చెలిమెల నీటిపై ఆధారపడుతున్నారు జనం. నీటి కోసం మండుటెండలో ఇంటిల్లిపాది చెలిమెల దగ్గరకు క్యూ కడుతున్నారు. బెజ్జూరు మండల ప్రజలు అనుభవిస్తున్న నీటి కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. తరాలు మారుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నీటి కష్టాలు మాత్రం మారడం లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా ఊరు బయట ఉన్న వాగులు, బావులకు ఆధారపడి పూర్తి స్థాయిలో డే మొత్తం కూడా అక్కడ కేటాయించిన దుస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం కొమరంభీం జిల్లా మారుమూల ప్రాంతమైన బెజ్జూర్ మండల కేంద్రంలో ఉన్నాం. మండల కేంద్రంలో కూడా చాలా నీటి కష్టాలు, నీటి కటకట అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, మహిళలు పొద్దున్నుంచి తెల్లవారుజాము నుంచి మొదలు ఈ వాగు, ఈ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈ వాగులో ఉన్న చెల్మెల ద్వారా నీటిని తీసుకుపోవడమే వీరి ప్రధానమైన దినచర్య. పొద్దున్న లేచిన మొదలు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా ఎంత ఎండ ఉన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటిలిపాది కూడా మహిళలందరూ వచ్చి ఇక్కడ చెల్మెల్లో వరుసగా, ఎందుకంటే చాలా తక్కువ నీరు వస్తుంది చెల్మెల్లో కాబట్టి వరుసగా వచ్చి బిందెల ప్రకారం నీళ్లు తీసుకోవాల్సిన దుస్థితి ఉంది. కొంతమంది ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు ఉన్నారు, వారితో కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి అంటే ఎట్లా ఉంటుంది మీకు నీళ్ళ పరిస్థితి? నెలకి ఎట్లా ఉంటుంది ప్రతిరోజు కూడా? రోజు తక్కువ అవుతుంది, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఎండలు పెరిగిపోతా, నీళ్ళు తక్కువ అవుతాయి, ఇబ్బంది అవుతుంది. 12 ఒకటే ఇక్కడనే ఉంటాను. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా ఇట్లా మీకు? ఫస్ట్ నుంచే ఉన్నది, ఫస్ట్ నుంచే ఉన్నది. మాకు వాతావరణం అయితే మారతలేదు, ఇంకనైతే మారలే. పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారమ్మా నీళ్ళకు? 8 నుంచి 7 నుంచే స్టార్ట్గా, 7 నుంచి 12 ఒకటే దాకా ఇక్కడనే ఉంటాను. మరి ఉన్నాయి 2-3 చెల్మేలే కదా, ఎట్లా సరిపోతాయి అందరికి నీళ్ళు? ఇక 12 టైం వేస్ట్ అవుతుంది కదా సార్ ఇక్కడనే, అందు గురించే వెయిటింగ్ చేసుడు. ఏ పైన లేట్ అయిపోతుంది ఇంటికాడ, ఇక్కడ ఎండ కూడా ఇంటికాడ లేట్ అయిపోతుంది. మనిషికి ప్రధానమైన జీవనాధారం నీళ్ళ కోసమే తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉన్నది. మరొక మహిళ ఉన్నారు, చెప్దాం. అమ్మ, ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం అమ్మా ఇట్లా నీటి కష్టం? నేను 40 ఏళ్ళ సంది. పరిస్థితి మరి మీకు నీళ్లు ఎక్కడి నుంచి మొత్తం ఈ సెల్మెలకి వెళ్ళినా నీళ్ళు వచ్చేటి మీకు? చెల్మెలకి వెళ్ళి మాకు చెల్మెలకి వెళ్ళి వస్తానే నీళ్ళు. 40 ఏళ్ళని మేము నీళ్ళు ఏమో వస్తాను, బావి నీళ్ళు మాకు వాడు అయితే మేము తాగాం. ఏమంటారు అమ్మ అధికారులు, ఏమంటారు లీడర్లు ఏమంటున్నారు? మీద ఏసీలు సప్పు లేకుండా ఇంకేంది ఇక ఇబ్బందికరమైన వాతావరణం. ఈ బెజ్జూర్ మండల కేంద్రానికి పాటు దీనికి ఆనుకొని ఉన్న చాలా గ్రామాలు, ఒక 10-15 గ్రామాలకు సంబంధించి ఈ వేసవి కాలమే కాదు నార్మల్ టైంలో కూడా వీరంతా కూడా ఇలాంటి చెల్మెలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాలకృత్యాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, మిగతా నిత్యావసరానికి సంబంధించిన నీటి అవసరాలు ఏతుంటే అవన్నీ కూడా ఈ చెల్మెల ద్వారానే తీర్చుకునే దుస్థితిలో ప్రస్తుతం ఈ బెజ్జూర్ మండలానికి సంబంధించిన ప్రజలున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించుకోవాలి. మిషన్ భగీరథకు సంబంధించిన ఇంకా వర్క్స్ ఇప్పటివరకైతే బెజ్జూర్ మండలానికి చేరలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో త్వరితగతిన వీరందరికీ కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలి. ఈ ఎండాకాలం మిషన్ భగీరథ పైప్ లైన్ సంబంధించిన నీటి వచ్చే అవకాశం లేదు కాబట్టి ట్యాంకర్ల ద్వారా అయినా తమకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నది ఈ బెజ్జూర్ మండలానికి సంబంధించిన స్థానికుల డిమాండ్. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, కొమరంభీం జిల్లా. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.